సందట్లో సెడేమియా అంటా ఉంటారు. అంటే ఒక పని జరుగుతూనే ఉంటుంది. ఒక గ్యాంగ్ మాత్రం తమకు కావాల్సిన పనులన్నీ కూడా ఆ పరిస్థితుల్లో కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా చక్కబెట్టేసుకోగలరు. తమకు కావాల్సిన పనులు చేసేసుకోగలరు. తమకు కావాల్సిన లబ్ధి సమకూర్చుకోగలిగిన ఆ బ్యాచ్ అందరినీ కూడా సందట్లో సెడేమియా బ్యాచ్ రా వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారని అంటారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ సందట్లో సెడేమియా బ్యాచ్ పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వంలో అన్ని శాఖల్లో అన్ని విభాగాల్లో చక్కగా అది కూడా జగన్ అండ్ కో అపరిమితమైనటువంటి స్వామి భక్తి ప్రదర్శించే ఆ ముఖ్యులందరూ కూడా చక్కగా యంత్రాంగంతో పాటే కలిసిపోయి మమేకమై తమకు కావలసిన వాళ్ళకి తమకు కావలసిన పనులన్నీ కూడా సందట్లో సడేమీలా చక్కబెట్టేసుకుంటున్నారు. ఎందుకు ఇదంతా అంటే ఏ విధ్వంసం అయితే జరగకూడదు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, ఒక 5 సంవత్సరాల పాటు 30 ఏళ్లకు వెనక్కి వెళ్ళిపోయింది, అసలు ఇప్పట్లో ఇది కోలుకుంటుందా, దీన్ని గాడిలో పెట్టాలంటే ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం విపరీతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమని చాలా చక్కటి మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. కానీ విధ్వంసం ఆగిందా అంటే ఇంకా తెలియకుండానే ఆ విధ్వంసం యంత్రాంగ రూపంలో అధికారుల రూపంలో కొనసాగుతోందనేది స్పష్టంగా కనిపిస్తోంది. విధ్వంసం కొనసాగుతుందంటే అవుననే చెప్పొచ్చు, ఏం మొహమాటం వెళ్ళలేదు. ఇందులో చాలా చోట్ల వైసీపీకి సంబంధించినటువంటి మనుషులు భక్తులు పాగా వేసి అన్ని రకాలుగా తమ పనులని చక్కబెట్టేసుకుంటున్నారు. దీనికి వెలుగు చూస్తున్నటువంటి అంశాలే ఈ వారం రోజుల్లో కూడా మనకి బయటకు వచ్చినవి, మీడియా కథనాల రూపంలో ఏబైనా ఆంధ్రజ్యోతి బయట పెట్టినవి, ఇవన్నీ చాలా ప్రత్యేకంగా చూస్తే అసలు ప్రభుత్వ యంత్రాంగానికి ఈ విషయాలన్నీ కూడా వారి దృష్టికి రాలేదా అనేది ఒక చర్చ. ఇంకొక పక్కన ఏమిటంటే అవమానించిన వాళ్ళనే అందలెక్కు ఎక్కించడం, ఎవరైతే తమని టార్గెట్ చేశారో వాళ్ళకే పదవులు ఇవ్వడం అనేది కూడా చాలా సీరియస్ గా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. అరే మీడియాలో వచ్చే వరకు కూడా ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ పెద్దలకి ఈ విషయాలు దృష్టికి రావట్లేదా అనేది కూడా మాట్లాడుకుంటున్నారు. 8 నెలలైనా కూడా ఏ రకమైనటువంటి శిక్షలు చర్యలు లేకపోగా తమ ప్రాధాన్యతలు అవి కాదు, సంక్షేమం అభివృద్ధి అని చెప్తున్నప్పటికీ కూడా శిష్టరక్షణ జరగాలంటే దుష్ట సంహారం కూడా జరగాలి, కాబట్టి అది జరగట్లేదు అనేది ఇంకొక అంశం. అయితే ఒకడు అటవీ భూములను ఆక్రమిస్తాడు, ఒకడు గనుల్ని చక్కబెట్టేసుకుంటాడు, ఇంకొకళ్ళు ఎవరైతే అవమానించారో ఒక రకంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా మర్యాదలు పొందుతున్నారు. ఈ 3 ఘటనలు కూడా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన కొన్ని అంశాల విషయంలో ఏంటిదంతా ఇలా ఎందుకు జరుగుతోంది అన్న విషయం ప్రధానంగా మాట్లాడుకుంటున్నారు. ముందుగా అడవిలు ఆక్రమించేసే అంశం విషయానికి మనం చూస్తే ప్రధానంగా ఇక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ ఆక్రమాలకి సంబంధించిన వ్యవహారం వెలుగు చూడటం, అది కూడా పొంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో దాదాపుగా అక్కడ ఒక స్పెషల్ గా ప్రైవేట్ తార్ రోడ్లు వేసేసుకోవడం, అక్కడ పశువులకి సంబంధించి షెడ్లు నిర్మించేసుకోవడం, పెద్ద భవంతి నిర్మించుకోవడం, ల్యాండ్ రెవెన్యూ రికార్డులన్నీ తారుమారు చేసేయడం, దీనికి సంబంధించి వెలుగు చూస్తున్న అంశాలన్నీ కూడా మామూలుగా అయితే అసలు గ్రామాలని కలిపి రోడ్లు వేస్తారు కానీ అక్కడ స్పెషల్ గా ఒక ప్రైవేట్ రోడ్డే వేసేసుకున్నారు, గెస్ట్ హౌస్ కట్టేసుకున్నారు, వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ఏర్పాటు చేసుకున్న ఫోటోలు వీడియోలు అన్ని బయటపడటంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు, అరే అసలు ఏం జరుగుతుంది అని. ఇవే కాకుండా ఈ అటవీ ప్రాంతంలో 70 ఎకరాలకి పైగా భూమిని ముందు అసలు 23 ఎకరాలు అన్నారు, తర్వాత 45 ఎకరాలు అన్నారు, ఇప్పుడు 70 ప్లస్ ఇంకో 30 కూడా యాడ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే కబ్జా చేసిన ఆరోపణలతో పాటు ల్యాండ్ రెవెన్యూకి సంబంధించిన ఫైల్స్ అన్ని ట్యాంపర్ చేసేశారు. జనరల్ గా ఒక వ్యవహారం ఈ స్థాయిలో పకడ్బందీగా జరగాలి అంటే ఖచ్చితంగా లోపల ఇన్ హౌస్ లో ఉన్నటువంటి అధికారులు యంత్రాంగం సహకరించకపోతే అయ్యే వ్యవహారం కాదు. అలాగే ఇప్పటికే మనం చూసాం తమ్మలపల్లి, రేణిగుంట ఈ మండలాల్లో కూడా భూ రికార్డులు తారుమారు చేశారని, బినామీల పేర్లతో 100 కోట్ల రూపాయలకి సంబంధించి ఇవంతా జరిగిందని, ఇంకొక పక్కన ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని వెలుగు చూస్తున్నా కూడా ఇవన్నీ ఆరోపణలే, దమ్ముంటే పట్టుకోండి అన్నట్టుగా పెద్దిరెడ్డి గారు జగన్ అనుకో మాట్లాడుతున్నారు. ఇదొక అంశం. అయితే ఇంకా గనుల విషయం చూద్దాం. ఇక్కడ ఏకంగా అసలు ఎంత ఆగమేఘాల మీద కొన్ని నిర్ణయాలు జరిగాయంటే పులివెందులకు చెందిన వైఎస్ వెంకటరెడ్డి, ఈయన వరుసకి జగన్ గారికి సోదరుడు అవుతాడు. ఏకంగా సంక్రాంతి పండుగ సమయంలో, అందుకే నేను సందట్లో సడేమియా అన్నాను, సంక్రాంతి పండుగ సమయంలో ఎవరు పండుగ బిజీల్లో వాళ్ళు ఉంటే కనుమ రోజు ఏకంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి గన్లు కట్టబెట్టేసే విషయంలో. వైఎస్ఆర్ జిల్లా వేముల్లో దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా విలువైనటువంటి ముగ్గురాయి అంటే బైరెటిస్ నిల్వలు ఉన్న లీజును కట్టబెట్టేశారు. అది కూడా కనుమ పండుగ రోజు ఉత్తర్వులు వచ్చేసాయి. ఈ ఖనిజానికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందంటే
30 నుంచి 35 వేల రూపాయల వరకు పలుకుతుంది. 1390 టన్నుల చొప్పున ఈ ముగ్గురు ఆయన లీజుకి వెలికి తీయనున్నారు. అంటే 1300కి తీస్తారు, 30 నుంచి 35 వేలకు అమ్మేస్తారు. 100 కోట్లకు పైగా విలువైనవి ఈ 15వ తారీఖున కనుమ రోజు ఉత్తర్వులు ఇచ్చేశారు. అంటే 9.55 హెక్టార్లలో ఈ లీజ్ గన్లకు ఎర్రగుంట్ల సహాయ సంచాలకులు ఎవరైతే ఇవన్నీ ప్రతిపాదనలు 2020లో ప్రతిపాదనలు చేస్తే ఇవన్నీ అయిపోయినాయి. అంటే ఈ స్థాయిలో ప్రభుత్వ ఖజానాకు ఒక పక్క నష్టం వాటిల్లుతోంది. ఇంకా జగన్ అండ్ బాజ్ కి సంబంధించి యంత్రాంగంలో పనులు అయిపోతున్నాయి. ప్రభుత్వం నష్టం వాటిల్లుతోంది. పట్టుకుని శిక్షించే చర్యలు కనిపించడం లేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర గారి విషయానికి వద్దాం. ఆయన కొంత చాలా ప్రశాంతంగా ఉంటారు, నాన్ కాంట్రవర్షియల్, పెద్దగా ఎక్కడా కూడా వివాదాల జోలికి వెళ్ళిన వ్యక్తి కాదు, సౌమ్యుడు, ప్రశాంతంగా ఉండే వ్యక్తి అనే పేరుంది. అటువంటి వ్యక్తికి కూడా వెంటాడి వేధించినటువంటి కృష్ణా జిల్లా మాజీ ఎస్పీ రవీంద్రబాబుకి సంబంధించిన వ్యవహారం పైన కూడా ఆయన చాలా అసహనం వ్యక్తం చేసి సీరియస్ అయ్యారు. ఒక అధికారిక కార్యక్రమానికి అయితే నేరుగా పిలిపించేసి మాట్లాడేసి మర్యాదలు చేసి స్పీచ్కి కూడా అవకాశం ఇచ్చేశారు. ఆ వ్యక్తి ఏకంగా అయితే అప్పట్లో జగన్ గారి హయాంలో ఇప్పుడున్నటువంటి మంత్రి కొల్లు రవీంద్ర గారిని, కుటుంబ సభ్యుల్ని ఏ స్థాయిలో వేధించారు, ఆయనకి సంబంధించిన పదవి కన్నా కూడా జగన్ అండ్ కో భక్తి పార్వస్యంతో ఎట్లా ప్రదర్శించారన్న ఆరోపణలు అవన్నీ ఉన్నాయి. కానీ అటువంటి వ్యక్తిని ఈ కార్యక్రమాలకు పిలవడం, మర్యాద చేయడం అవన్నీ కూడా కొంత అసహనానికి గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అసలు ఏం జరుగుతోంది? కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న తెర వెనుక తతంగాలు కానీ లేకపోతే సహకరిస్తున్న యంత్రాంగం అధికారుల విషయం ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ పెద్దల దృష్టికి రావటం లేదా? లేకపోతే వీళ్ళకింత విధిగా సహకరిస్తున్న వాళ్ళు ఏ ధైర్యంతో చెలరేకపోతున్నారు? వీరు వెనుకున్న అదృశ్య శక్తులు ఎవరు? ఎందుకు ఇన్ని జరుగుతున్నా కూడా అంటే కేవలం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అభివృద్ధి, సంక్షేమం లేకపోతే ఈ అంశాలని దృష్టిలో పెట్టుకుంటున్నారు. కానీ ఈ అంశాలు ఒక రకంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మీడియాలో ఒక కథనం బయటకు వస్తేనే తెలుస్తోంది, లేదా ఆంధ్రజ్యోతి ఒక ప్రచురితం చేస్తేనే ఈ అంశంపై చర్చ జరుగుతుందనే అంతవరకు కూడా లోపభూయిష్టంగా వ్యవస్థ ఉందా? మరి వీళ్ళందరూ చిక్కుతారా, దొరుకుతారా? ప్రభుత్వ పెద్దలు పట్టుకుంటారా? వీళ్ళని వెనకాలండి నడిపిస్తున్న అదృశ్య శక్తులు ఎవరు? ఈ కలుగులైన చిట్టెలకులందరినీ లాగుతారా? ఏపీలో ఇంకా అధికార యంత్రాంగం లేకపోతే కొంతమంది కూడా వైసీపీ ట్రాన్స్ లోనే ఉన్నారా? ప్రభుత్వ పెద్దలకి జరుగుతున్న పరిణామాలు ఆలస్యంగా ఎందుకు వెలుగు చూస్తున్నాయి? మరి వీళ్ళందరినీ కూడా పట్టుకునే ప్రయత్నాలు సఫలమవుతాయా? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు నర్రా శ్రీధర్ గారు, టీడీపీ నుంచి కనపర్తి శ్రీనివాస్ గారు, కాసేపట్లో జనసేన కూడా జాయిన్ అవుతుంది. నర్రా శ్రీధర్ గారు, మీతో ప్రారంభిస్తాను. 8 నెలలు అవుతోంది, ఇంకా కొన్ని ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుంది. మీడియాలో వచ్చాక ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకోవడం లేకపోతే యాక్టివ్ అవ్వడం అవన్నీ జరుగుతుంది. తాడ తీస్తాం, చెప్పులు కొడతాం అన్నారు, కానీ వీళ్ళే ఇప్పుడు తన్నులు తిని లేకపోతే తాడ తీయించుకుంటున్న పరిస్థితి అందరితో. నర్రా శ్రీధర్ గారు, హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏబిఎన్ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు అందరికి నమస్కారాలు. విజయచంద్ర గారు, మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయం చెప్పారు. కొల్లు రవీంద్ర గారికి సఫర్ అయినటువంటి విధానం చెప్పుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి బ్రదర్కే మైనింగ్ లీజ్ అని చెప్పుకుంటూ వచ్చారు. నేను వాటి జోలికి పోవడంలా. వాస్తవంగా ఇక్కడ మంత్రులకు వాళ్ళకు వచ్చేటువంటి ఎఫెక్ట్లు అనేది ఉండడం వల్ల బయటకు వస్తున్నాయి, తెలుస్తున్నాయి, వాళ్ళ ఇబ్బందులు బయటకు వస్తున్నాయి. వాస్తవికంగా మీరు చాలా కాన్స్టిట్యున్సీలో చూడండి, మెజారిటీ కాన్స్టిట్యున్సీస్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా గతంలో వైకాపాలో మండల స్థాయిలోనో, గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, కాన్స్టిట్యున్సీ స్థాయిలో కానీ ఎవరైతే పెత్తనం ఎలగబెట్టారో వాళ్ళకే ఇప్పుడు కూడా పెత్తనం ఉంది. గతంలో ఎవరైతే వేధించారో ఒక గ్రామ స్థాయిలోనో, ఒక మండల స్థాయిలోనో, ఒక లీడర్షిప్ని, తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తల్ని ఎవరైతే వేధించారో ఇప్పుడు కూడా వాళ్ళ కిందనే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు తప్పితే చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్లో వైకాపా లీడర్షిప్ ఎలక్షన్స్కి 2 నెలల ముందులో, 3 నెలల ముందులో, నెల ముందులో, 15 రోజుల ముందులో, నామినేషన్లకు ముందులో వచ్చి ఎమ్మెల్యే సమక్షంలో చేరి ఎలక్షన్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు లీడర్షిప్ రోల్లోకి వచ్చారు తప్పితే
ఎవరైతే హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారో, తెలుగుదేశం పార్టీ నుంచి మొట్టమొదటి నుంచి ఏ రోజు కూడా పార్టీ మారినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత లేకుండా కాన్స్టిట్యున్సీ స్థాయిలో ఉండడం లేదు. ఒకటైతే ఈ అధికారులు అనేవాళ్ళు మామూలుగా వైకాపా ప్రభుత్వంలో వాళ్ళు చెప్పిందే వేదంగా చట్టం, పద్ధతి, జీవోలు అన్నీ వైలేషన్ చేసి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా బేసిక్గా జీచంద్ర గారు వైకాపా ప్రభుత్వంలో అధికార యంత్రాంగం అంతా కూడా భయభక్తులతో పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చేసరికి మొట్టమొదటి నుంచి కూడా అధికార యంత్రాంగం ఎవరికి కూడా భయం అయితే ఉండదు, వర్క్ అయితే ఉంటుంది. ఆ వర్క్ రివ్యూ రిపోర్ట్లన్నీ విపరీతంగా అడుగుతూ ఉంటుంది. ఆ రివ్యూ రిపోర్ట్లు చేయడానికి సరిపోతుంది. వాళ్ళు వర్క్ ప్రోగ్రెస్కి వచ్చేసరికి ప్రాక్టికల్గా వర్క్ జరగాలంటే కష్టంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఈ టర్మ్ అని కాదు, లాస్ట్ టర్మ్ అని కాదు, అంతమంది టర్మ్ అని కాదు, మొట్టమొదటి నుంచి కూడా ఒరిజినల్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అధికార యంత్రాంగం భయంతో పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మోర్ ఆఫ్ ఈ రిపోర్ట్లు ఇవ్వడంలోనే వాళ్ళ రివ్యూ రిపోర్ట్లు సబ్మిట్ చేయడం, పేపర్లు సబ్మిట్ చేయడం, వాళ్ళ ప్రోగ్రెస్ ఏదైతే వర్క్ చూపించుకోవడం ఎక్కువ ఉంటుంది, అయితే వర్క్ చేసేది తక్కువగా ఉంటుందన్నమాట. సరే, ఏది ఏమైనా వైకాపా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వలేదు తప్పితే మేజర్గా మిగతా వాళ్ళు డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వైకాపా నాయకులకి వంత పాడారో ఆ అధికార యంత్రాంగానికి చాలామందికి కీలకమైనటువంటి పోస్టులు కూడా అప్పచెప్పడం జరిగింది. నేనేమంటున్నానంటే లేదా, మాటినట్లేదా, పట్టు చిక్కటం లేదా, వాళ్ళు రెక్క చేయటం లేదా, లేకపోతే వీళ్ళకే తెలియకుండా ఏమన్నా ఎవరిని అడ్డుకుంటున్నారా? ఎవరికి అది తెలియకుండా ఎవరు ఏం అడ్డుకునేది ఏమి ఉండదండి. బేసిక్గా ఇక్కడ ఎవరి స్థాయిలో వాళ్ళు బేసిక్గా ఏంటంటే అధికార యంత్రాంగం కావచ్చు, కాన్స్టిట్యున్సీ స్థాయిలో లీడర్షిప్ కావచ్చు, వీళ్ళు ముందు మిగిలారు. ప్రతి విషయంలోనూ ముందు మిగిలి ఉంటారు. ఏది పార్టీ మారడంలో ముందు మిగిలి ఉంటారు, ఆ పార్టీలో అధికారం చెలాయించడంలో ముందు మిగిలి ఉంటారు, ప్రతి విషయంలోనూ ఆ రాజభక్తిని ప్రదర్శించడంలో కూడా ముందు మిగిలి ఉంటారు. వాళ్ళ డామినేషన్ ఎక్కువ అయిపోయింది అంటున్నాను నేను. ఓకే సార్, ఓకే. టీడీపీ మీ పాయింట్ నాకు అర్థమైంది. టీడీపీ ఏమి సమాధానం చెప్తుందో చూద్దాం. కనపర్తి శ్రీనివాస్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏం చెప్తారు, దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? ఇది మీ అతి మంచితనమా, మీ బలహీనత, లేకపోతే మీకేమైనా మొహమాటాలు అడ్డొస్తున్నాయా? ఎందుకు ఇట్లాంటి వార్తలు మీడియా కథనాల్లోకి వచ్చాకే బయటకు వస్తున్నాయి? అప్పుడు చర్యలు ఉపక్రమిస్తున్నారు, లేకపోతే దీన్ని ఎట్లా చెప్తారు? మీరు ఏం వివరణిస్తారు చెప్పండి. ముందుగా అమ్మ మీకు, వీక్షకులకి, శ్రీధర్ గారికి కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ మీరు కానీ శ్రీధర్ గారు కానీ కొన్ని విషయాలు లేవనెత్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ముఖ్య నాయకులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఆ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు వెరీ క్లియర్ గా చెప్పాడు, ఎవరైతే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తా ఉన్నారో, ఎవరైతే క్లస్టర్ వ్యవస్థల్లో ఉన్నారో, ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి మాత్రమే, రాష్ట్ర స్థాయిలో కమిటీల్లో ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వండి, కొత్తగా వచ్చిన వాళ్ళకే ప్రస్తుతానికి పక్కన పెట్టండి, వాళ్ళు ఈ 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేయనివ్వండి, తర్వాత ఆలోచిద్దాం అనేది చాలా వెరీ క్లియర్ గా ఎమ్మెల్యేస్కి, ఎంపీ అందరికి కూడా 400 మంది ముఖ్య నాయకులు పాల్గొన్న మీటింగ్ లో ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి ముందు జరిగిన మాట వాస్తవం అమ్మా. ఎన్నికలప్పుడు అనేక మంది ఈ జంపు జలానీలు పార్టీలో కొందరు ప్రజాబలం ఉన్నోళ్ళు ఉంటారు, కొందరు ప్రజాబలం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల సమయంలో ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి రావడం సర్వసాధారణం. అది పోటీ చేసే ఎమ్మెల్యే కూడా సహజంగా ఏమనుకుంటాడంటే, ఏమో 50 ఓట్లు వచ్చినా 100 ఓట్లు వచ్చినా 10 ఓటుతో ఓడిపోతాము, 7 ఓటుతో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి అనేక. అవన్నీ చూసుకొని అతను ఏంటంటే ముందు బయటపడటం కోసం వీళ్ళందరినీ కూడా చేర్చుకుంటారు. ఆ తర్వాత కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఆయా గెలిచిన ఎమ్మెల్యేల మీద ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మొదటి నుంచి ఎవరు కష్టపడ్డారు, ఎవరు చేయాలని చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండేది రాష్ట్ర నాయకులు ఇవన్నీ ఉంటాయి. కానీ శ్రీధర్ గారు చెప్పినట్టుగా లోకల్ ఎమ్మెల్యే అనే వ్యక్తి
చాలా సీరియస్ గా ఈ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో ఒక నెల క్రితం ఎంపీలు ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టినప్పుడు ఆయన క్లియర్ గా చెప్పాడు. ఎమ్మెల్యేలు ఏదో అడిగారు, నామినేటెడ్ పదవులు మా అభిప్రాయాన్ని తీసుకోండి, మా సిఫార్సులు తీసుకోండి అని అన్నప్పుడు 2 లిస్టులు వచ్చిన తర్వాత వీళ్ళు కొద్దిగా ఇదే ఒక నిమిషం ఆగండి. మీరు పదవులు ఎవరికి ఇచ్చారు మీ పార్టీ, ఈ పాయింట్ కాదు నేను అడుగుతోంది. స్ట్రైట్ గా కొన్ని పరిణామాలు క్లియర్ కట్ గా జరుగుతున్నాయి, లేదా కేటాయింపులు గానీ లేకపోతే జీవోలు ఇష్యూలు గానీ వైసీపీ వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో కట్టబెట్టేస్తున్న అంశాలు గానీ ఇవన్నీ బయటికి వచ్చిన తర్వాత తెలుస్తున్నాయి. ఇవి మీ దృష్టికి రావటం లేదా, లేదా ఏమన్నా అడ్డొస్తున్నాయా, లేదా మీ వాళ్ళు ఎవరన్నా సహకరిస్తున్నారా అన్న క్వశ్చన్ నేను అడుగుతున్నా. మీకు పదవి వచ్చిందా, మీ కార్యకర్తకు పదవి వచ్చిందా, ఈ పక్కన పెట్టండి. ఈ కాదు, ప్రజలు చూస్తున్నప్పుడు ఖజానాకి నష్టం, ఏ విధ్వంసం అయితే జరగకూడదని ప్రజలు భావించారో ఆ విధ్వంసం మళ్ళీ తెర వెనుక వాళ్ళ రూపంలో జరుగుతోంది అన్న దానికి సమాధానం చెప్పండి. ఖచ్చితంగా మేడం, నేను చెప్పేది ఏంటంటే ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు చూడరు. నిన్న కొల్లు రవీంద్ర గారి విషయం చూసుకుందాం. అలానే నిన్న వైఎస్కి జగన్మోహన్ రెడ్డికి వరుసకి సోదరుడైనటువంటి ముగ్గురాయి కట్టబెట్టడం, ఇది ఎక్కడ తప్పు జరిగిందంటే ఆ అధికారుల అత్యుత్సాహం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఈ అధికారుల వ్యవస్థ, ఐఏఎస్ అధికారుల దగ్గర నుంచి అటెండర్ల వరకు కూడా వ్యవస్థను పూర్తిగా నాశనం చేశాడు, అవినీతిమయం చేశాడు. ఐఏఎస్ అధికారులు కూడా మనం ఏం చేస్తున్నాం అనేది మర్చిపోయి వైసీపీ అధికారులు ఏది చెప్తే అది డూడు బసవన్నలాగా తలూపారు. ఇవాళకి వచ్చేటప్పటికి జగన్ బెదిరింపులు నిన్న కూడా బెదిరిస్తా ఉన్నాడు. ఎవరైతే సీరియస్ గా సిన్సియర్ గా ఉండే అధికారులు అయితే కొన్ని తప్పులు చేయట్లేదు, కానీ శ్రీధర్ గారు చెప్పినట్టుగా అక్కడక్కడ కొంతమంది అధికారులు తోక జాడిస్తా ఉన్నారు. నిన్న లోకేష్ గారు కూడా చెప్పారు, మీరు ఇంకా వైసీపీ ట్రాన్స్ లో ఉన్నట్టున్నారు, మేము ఇప్పటి వరకు అధికారుల్ని వేధిస్తున్నారు అనే బ్యాడ్ నేమ్ మాకు రాకూడదని మీకు కొంత టైం ఇచ్చాము, దయచేసి మీరు బయటపడండి, మీకు 6 నెలలు హనీమూన్ పీరియడ్ ఇచ్చాము, మీలో మార్పు కనపడుతున్నట్టుగా అయితే ఎక్కడా లేదు, 30-40% ఇంకా అధికారులు వైసీపీ ట్రాన్స్ లోనే ఉన్నారు, దయచేసి బయటికి రండి అని చెప్పి కూడా అది తెలియజేయటం జరిగింది. అయితే ఒకటి చెప్పండి, మీరు జరిగిన తర్వాత విషయం వార్త బయటకు వచ్చాక వార్నింగ్ యాక్షన్ అంటున్నారు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక అబ్జర్వేషన్ నిఘా మీకేం లేదా? నిఘా ఖచ్చితంగా ఉందమ్మా మాకు. నేను అడిగేది అదేనమ్మా, మా ఎమ్మెల్యేలు కూడా నిఘా పెట్టి వీటన్నిటి మీద రాష్ట్ర కార్యాలయానికి కానీ అధికారులతో మాట్లాడాల్సిన బాధ్యత అక్కడ జిల్లా మంత్రులు జిల్లా ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా ఉంది. అయితే వాళ్ళు లోకల్ కాన్స్టిట్యున్సీలో ఉండే పని ఒత్తిడి మీద ఇవి మర్చిపోతా ఉన్నారేమో కానీ వాళ్ళకి బాధ్యత ఖచ్చితంగా ఉంది. గుమ్మనూరు జయరాం గారు ఏమన్నారు? ఇలాంటి వార్తలు రాస్తే రైలు పట్టాల కింద పొడుకోబెట్టేస్తానన్నారు. ఇప్పుడు ఇవన్నీ చూపించినందుకు అందరిని పొడుకోబెట్టేస్తారా? రైలు పట్టాల కింద పొడుకోబెడతారంటే క్లియర్ గా దాన్ని చెప్పారమ్మా తనకి, ఇది ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నావు, నీకు మరోసారి ఇది జరిగితే కుదరదన్నారు. అట్లానే ఇటీవల కూడా ఒక కేబినెట్ ర్యాంక్ ఇచ్చినటువంటి వాళ్ళ కుమారుడు ఒక పత్రికలో నా పేరు రాయలేదని చెప్పి విలేకరుని దూషించినప్పుడు కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి కొంతమంది, ఎందుకంటే 165 మంది ఎమ్మెల్యేలు ఉన్న దీంట్లో అక్కడక్కడ కొంతమంది ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు, అది సహజమైన. అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ కానీ ఎక్కడా ఉపేక్షించట్లేదమ్మా. తెలిసిన వెంటనే ఇప్పుడు సిఐలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు ప్రతిదీ డే టు డే చంద్రబాబు నాయుడు గారు చూడరు. మీ ప్రయారిటీస్ ఏంటండి? మీ అంశాలేంటి? మీరు ఏ అంశాల మీద దృష్టి పెట్టారు? ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, అతి మంచితనం కూడా టూ మచ్ వ్యవహారం కాదు, దుష్ట శిక్షణ జరగకపోతే శిష్ట రక్షణే జరగదు, అసలు ఇక్కడ శిష్ట రక్షణ కన్నా దుష్ట సంహారమే కొనసాగుతుంది అని అనుకున్నప్పుడు మీ ప్రయారిటీస్ అభివృద్ధి సంక్షేమం అంటున్నారు, ఇంకొక పక్కన ఇటు వెళ్ళిపోతోంది. ఎమ్మెల్యేలు ఇలా అంటున్నారని చెప్పి నర్రా శ్రీధర్ గారు అన్నారు. అధికారులు మరి ఇంకా వైసీపీ వంత పాడుతున్నప్పుడు ఎక్కడ లూజ్ గా ఉంది వ్యవస్థ? మీ దృష్టికి రావటం లేదా? మీరు తెలుసుకోవట్లేదా? లేదా మీ వాళ్ళే ఏమైనా అడ్డం పెడుతున్నారా? మా వాళ్ళు ఏం అడ్డం పెట్టలేదమ్మా. ఉన్న ఎమ్మెల్యేల్లో కొత్తగా ఇచ్చారు కాబట్టి దాదాపుగా 75-82% కొత్త ఎమ్మెల్యేలు అవ్వటంతో ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు లేకపోతే ఈ గ్రూప్ 1 ఆఫీసర్లు వాళ్ళకి కొంత నాలెడ్జ్ అందక వీళ్ళ అతి తెలివితేటలతో కొంత ఏదో తెలిసి తెలియని తనంతో ఈ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ 6 నెలలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని మీద ఇక నుంచి పరిపాలనలో మార్పు ఖచ్చితంగా ఉంటది. ఎక్కడైతే అధికారులు కొంతమంది, ఇవాళ ఉదాహరణకి చూస్తా ఉన్నాం మనం, కన్నబాబు అనే అధికారి క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీకి అత్యంత సన్నిహితుడు. ఋషికొండని బోడిగుండు కొట్టియటంలో కన్నబాబు పాత్ర ప్రధానంగా ఉంది. కానీ మరి ఇవాళ అక్కడ కూడా కాటమనేని భాస్కర్ అనే నిజాయితీ పరుణ్ణి తీసి ఇవాళ పెట్టడం జరిగిందనే దాని మీద సోషల్ మీడియాలో అనేక రకమైనటువంటి వచ్చినప్పుడు ఆయా శాఖకు సంబంధించిన మంత్రి చూసుకోవాలి.
పద్దా చంద్రబాబు నాయుడు చూస్తాడంటే ప్రతిదీ చంద్రబాబు నాయుడు చూడలేరు. ఎందుకంటే ఆయన మా ప్రయారిటీస్ అమ్మా అభివృద్ధితో పాటు గతంలో అవినీతికి పాల్పడ్డటువంటి నాయకుల్ని అధికారుల్ని ఖచ్చితంగా జైలుకు పంపిస్తాం. వాళ్ళలాగా ఏదో వచ్చి రాగానే కక్ష సాధింపులు వాళ్ళ ట్రాన్స్ లో ఉన్నారు, వాళ్ళ ఫ్లేవర్ గుమ్మగుమ్మలు ఇంకా కొనసాగుతున్నాయి, మీరే ఒప్పుకుంటున్నారు. మరి అప్పుడు ఇది డొల్లతనం కదా, లేకపోతే లూజ్ గా ఉందన్నప్పుడు కంట్రోల్ ఎలా వస్తుంది? ఏదైనా గట్టి చర్యలు, 2 వార్నింగ్ లో, గట్టి మెసేజ్ లో పంపిస్తే కదా సెట్ అవుతుంది. పోస్టింగ్స్ మీద రచ్చ నడుస్తోంది. ఇలా వార్తలు మీడియాలో బయటకు వచ్చి ఇప్పుడు దాదాపుగా గనుల విషయం చూడండి, ముందు 23 ఎకరాలు అన్నారు, లేకపోతే ఇది అడవి భూములు చూడండి 23 అన్నారు, 45 అన్నారు, 70 పైచీలకి అన్నారు, ట్యాంపరింగ్ అయిపోయినాయి అంటున్నారు ఫైల్స్. మీరు వచ్చిన కొత్తల్లోనే మదనపల్లి ఫైల్స్ కలెక్టరేట్ దాంట్లో కాలిపోయినాయి. అప్పటి నుంచి ఇప్పుడు ఆయన ఇంకా ఛాలెంజ్ చేస్తారు, ఎన్ని అబద్ధాలు, ఊరికి నా మీద ఆరోపణలు చేస్తారని ఆయన బయటకు వచ్చి ఛాలెంజ్ చేస్తున్నారు. దాన్ని అప్పుడు ఏమవుతుంది? మీకు పట్టు రావట్లేదా అన్న మెసేజ్ వెళ్తున్న దాన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారు? లేదు మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నామని ఎలా చెప్తారు? జరుగుతుంది ఏంటంటేనమ్మా, ఈ జగన్మోహన్ రెడ్డి అనే ముఠ నేరాలకు అలవాటు పడిన ముఠ. వీళ్ళు నేరాలు చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలో, ఎలా న్యాయ వ్యవస్థలో లొసుగులు, పోలీసు వ్యవస్థలో ఉన్న లొసుగుల ద్వారా పిటిషన్లు వేసి అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే మీరన్నట్టు అతి మంచితనమా అంటే చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్. మీరు ఇంకొకటి అడుగుతానండి, పెద్దిరెడ్డి మీద కమిటీ వేశారు, మళ్ళీ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుసా? ఆ కమిటీలో మళ్ళీ వైసీపీ మనుషులే ఉంటారు. అసలు ఈ కమిటీ అవసరమా? నేరుగా క్లియర్ కట్ గా కనిపిస్తున్నప్పుడు చర్యలు అయ్యాయి లేదమ్మా. అక్కడ కలెక్టర్ ప్రాథమికంగా నిర్ధారించాడు, అక్కడ 2 కిలోమీటర్ల వరకు రోడ్డుని బీటీ రోడ్డు వేసి అక్రమంగా వేయటమే కాకుండా ఫారెస్ట్ ల్యాండ్స్ లో గెస్ట్ హౌస్ కట్టాడు అని వెరీ క్లియర్ గా ఇచ్చారు. అతని మీద ఇవాళ కానీ రేపు కానీ కేసు పెట్టడం జరిగింది, అరెస్ట్ కూడా జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒకటి నేనేం గుర్తు చేస్తా ఉన్నానంటే, పోలీసులు మీనమేషాలు లెక్క పెట్టకుండా అరెస్ట్ చేయాలి. ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు చెబుతారు, ప్రతిదానికి హోంమంత్రి చెప్తారు. ఇవన్నీ ఇప్పుడు హోంమంత్రి చెప్తారు, వీళ్ళు చెప్తారు, ఎదురు చూడటం కాదు. చట్టంలో ఏముందో చట్ట పరిధిలో వాళ్ళు పనిచేయాలి. వాళ్ళు పని చేయకుండా ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారి మీద తోసేసి, పవన్ కళ్యాణ్ గారి మీద తోసేసి, లోకేష్ గారి మీద మాట్లాడటం కూడా అది కరెక్ట్ కాదు. మీ పని మీరు చేయండి. అయితే జగన్మోహన్ రెడ్డి అనేవాడు బెదిరింపులకి కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇంకా భయపడతా ఉన్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మన కలెక్టర్ల సమావేశంలో వెరీ క్లియర్ గా చెప్పాడు, మీరు భయపడమాకండి, మీరు నిజాయితీగా పరిపాలించండి, మీరు నిజాయితీగా ఉన్నంత కాలం ఎవరూ ఏం చేయలేరు, నేను కూడా కక్ష సాధింపులకు పాల్పడను అన్నాడు. కొంతమంది వైకాపా అధికారులు గుర్తించటంలో మా నాయకులు విఫలమయ్యారు అనేది నేను కూడా ఒప్పుకుంటా, ఖచ్చితంగా విఫలమయ్యారు. మరి ఏం చేస్తారు ఇప్పుడు? ఒకటి సార్, చాలా మంది ఏమంటారు, ఏమండి మీరు ఇంత గట్టిగా అడుగుతున్నారు, సెటిల్ అవ్వద్దా వాళ్ళు అని ఒక ప్రశ్న వస్తుంది. బుల్లింగ్ చేయబాకండి వాళ్ళది అని అంటారు. నేను అనేది ఏంటంటే, ఒక పక్కన మీరు గవర్నెన్స్ చేయాలి, విధ్వంసాన్ని ఆపాలి, అడ్మినిస్ట్రేషన్ చక్కబెట్టాలి, ఇంకొక పక్కన మిమ్మల్ని బురద చల్లడాన్ని కూడా ఆపాలి. ఇప్పుడు అమరావతికి ప్రారంభం కాబోతోంది, త్వరలో టెండర్లు పిలిచారని అన్నప్పుడు టెండర్లో గోల్మాల్ అంటున్నారని మొదలు పెట్టేశారు. సో దీన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి అంటే అడ్మినిస్ట్రేషన్ మీద బురద జల్లుతున్నారు. సేమ్ టైం ఇలాంటి వార్తలు బయటకు వస్తున్నాయి. మీరు అన్నారు ఫ్లేవర్ ఉందండి, మళ్ళీ మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అధికారులను టార్గెట్ చేశామని అంటారని లోకేష్ గారు వార్నింగ్ ఇచ్చారు. మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు ఎట్లా వెళ్తారు? అన్ని దారంతా ముళ్ళేనే. అవునమ్మా, ఇప్పుడు ఏమవుతా ఉందంటే వైసీపీ రాజధానిని అడ్డుకోవడంతో పాటు ప్రతి విషయంలో కూడా, నిన్న చంద్రబాబు నాయుడు గారు దావోస్ మీద పోయి వస్తే అసలు పెట్టుబడులు లేవు, రాలేదన్నారని చెప్పి సాక్షి పత్రికలో భయంకరమైనటువంటి అబద్ధాలు రాశారు. దాని మీద కూడా నోటీసులు ఇచ్చి చర్యలు ఉపక్రమించబోతా ఉన్నారు. అయితే వాళ్ళలాగా ఇప్పటికప్పుడు ఏగానే తీసుకొచ్చి ఆ ఎండీలో ఎవరినో అరెస్ట్ చేసి ఆ పద్ధతి తెలుగుదేశం పార్టీలో కానీ, మా నాయకుడికి కానీ, మా కూటమి ప్రభుత్వంలో కానీ ఉండదు న్యాయపరంగా. అయితే ఈలోపు మనం న్యాయపరంగా తీసుకునేటప్పటికి ముద్దాయిలు కోర్టుకెళ్లి నాట్ టు బి అరెస్టెడ్ తెచ్చుకోవటం జరుగుతూ ఉంది. దీని మీద అంతర్లీనంగా కార్యకర్తల్లో కానీ కొంతమంది నాయకుల్లో మదన పట్టడం జరుగుతుంది, ఆలోచిస్తా ఉన్నారు. దీని మీద ఇప్పుడు 6 నెలలు హనీమూన్ పీరియడ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇక నుంచి చాలా సీరియస్ గా ఉంటదనే మెసేజ్ ఆ టెలికాన్ఫరెన్స్ లో ఇవ్వటం జరిగింది. ఒక రకంగా అధికారులకు కూడా చాలా సీరియస్ గా చెప్పడం జరిగింది. ఇవాళ పెద్దిరెడ్డి భూమిలో చూస్తా ఉండండి, పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయటం 2-3 రోజుల్లో మనం చాలా క్లియర్ కట్ గా అటవీ భూములు అనే యాక్ట్ చాలా అసలు ఎఫ్ఎస్ అధికారికి డైరెక్ట్ గా అరెస్ట్ చేసే అధికారం
IAFS అధికారికి ఉంది. అట్లానే రైల్వే భూములు ఆక్రమించిన, ఆ ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్రమించి గెస్ట్ హౌస్లు కట్టుకున్న ఇవాళ ఒక అరాచకవాది అతను. ఆ అరాచకవాది అతను కాదు, శాండు మైను అన్నిట్లో అతని పెద్ద విచారం లేకుండా అరెస్ట్ చేయొచ్చు. అదే ప్రజలు కూడా కోరుకుంటుంది. అదేనమ్మా నేను అనేది ఏంటంటే, కానీ మీరు ఇంత కమిటీ వేస్తే ఆయన ఏమంటున్నారు, ఒకే అబద్ధాన్ని 10 సార్లు 20 సార్లు చెప్పి నన్ను ఇలాగ అంటున్నారని ఎక్కడన్నా ఒక భయం ఉందా, వివరణ వచ్చే అవకాశం ఉందా? ఇంకొక పక్కన కలెక్టరేట్ మదనపల్లి ఫైల్స్ అవి కాలిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడన్నా భయపడుతున్నట్టు లేకపోతే అదన్నా ఉందా? ఇంకా ట్యాంపరింగ్ జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయని అంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారు. అవునమ్మా, పేర్ని నాని కూడా ఇదే ఛాలెంజ్ చేశాడు. నేను అసలు అమ్మలేదు, బియ్యమే లేదు, అసలు మా గొడవలో ఏమి లేదు, మా అన్ని అబద్ధాలు అన్నాడు. ₹1 కోటి కట్టి పరారైపోయాడు ఇవాళ. అదేమంటే వాళ్ళ శ్రీమతిని ముందు పెట్టి మహిళలను అరెస్ట్ చేస్తారా, చంద్రబాబు నాయుడు చాలా గొప్ప వ్యక్తి, మహిళలను అరెస్ట్ చేయడం చెప్పి వేడుకోలు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని, ఒక రకంగా బ్లాక్ మెయిల్. సరే, జనసేన కూడా జాయిన్ అయింది, గాదే వెంకటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. వారు జనసేన నుంచి గాదే వెంకటేశ్వర గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. గాదే వెంకటేశ్వర గారు, సో అటవీ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా శాఖ కాబట్టి స్పందించారు, చర్యలకు ఉపక్రమించమని ఆదేశించారు. ఇవన్నీ పక్కన పెడితే ఇష్యూ వేసిగా నేను అడిగేది కాకుండా అసలు జరుగుతున్న తప్పొప్పులపై, లేకపోతే వ్యవస్థలో యంత్రాంగంలో జరుగుతున్న తీరుతెన్నులపై, లేదా బయటకు వస్తున్న వార్తలపై ఇప్పుడు ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం కాబట్టి ఏం చెప్తారు? ముందుగా మీకు వల్లనే పెద్దల శ్రీధర్ గారికి, శ్రీనివాస్ గారికి నమస్కారం. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు వ్యవస్థలో గతంలో కూడా చెప్పాం, వ్యవస్థలో పాడు చేశారు గతంలో పరిపాలించినటువంటి పాలకులు. వాటిని ఓవర్ నైట్ మేము సరి చేయలేం. ప్రజలకు అర్థం చేసుకోవాల్సింది, కానీ మీడియా వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, పాడైపోయినటువంటి వ్యవస్థ అనేది పాడైపోయింది అనేది మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ మనుషులు, ఆ అధికారులు, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళంతా కూడా ఒక విధమైన అవినీతికి అలవాటు పడిపోయారు. జీతం మర్చిపోయారు, జీతాల మీద మర్చిపోయి, అందుకే పాపం గతంలో ఆయన టైంకి జీతాలు ఏముంది కూడా అందుకనే మనం ఇప్పుడు గమనించాల్సిందంటే, జీతంతో పని లేకుండా వాళ్ళు అవినీతికి అలవాటు పడిపోయారు కాబట్టి జీతం ఎప్పుడిచ్చినా పర్లేదు సర్దుకుంటారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పని చేశాడు. వాళ్ళు అంతగా నాశనం అయిపోయినటువంటి వ్యవస్థని వాళ్ళు మేము మళ్ళా సక్రమం చేయాలంటే కొంచెం టైం తీసుకుంటది. అందుకే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో హెచ్చరించింది కూడా అదే, మీరు గత ప్రభుత్వం తాలూకు వారసత్వాన్ని వదిలిపెట్టండి, మీరు ప్రజల కోసం పనిచేయండి, దానికి మీకు మేము అండగా ఉంటామని చెప్తే ఆ రోజు దాన్ని తీసుకెళ్లి వేరే ఆపద్దామని ప్రయత్నం చేశారు. కానీ అది బూమరాంగ్ అయితే విషయం అర్థమైన జనానికి సర్దుకున్నారు ఎవరికాడే. ఇవాళ ఇప్పుడు కూడా మేము కూడా జరిగినటువంటి అదేదో 1 తప్పు 2 తప్పులు అయితే వెంటనే మేము క్లియర్ చేయొచ్చు. ఇక్కడ 1, 2 కాదు కదా, అసలు టోటల్ గా అసలు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం నడిచిందా లాస్ట్ లో, లేదంటే ఒక విధమైనటువంటి దోపిడీదారుల రాజ్యం నడిచిందా అనేది అర్థం కాకుండా నాశనం అయిపోయింది. అంతగా నాశనం అయిపోయింది దాన్ని మేము సెటిలైట్ చేసుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా సెటిలైట్ చేస్తాం. వెంటనే రాగానే మేము వాళ్ళకిలాగా వాళ్ళు వచ్చి గబక్కన చంద్రబాబు మీద కేసు లేదంటే ఇంకోటి మీద పెట్టి అరెస్ట్ చేశారు కాబట్టి జనం కొంతమంది ఏమనుకుంటారంటే, ఎస్ వాళ్ళు చేసినప్పుడు మీరెందుకు చేయలేదు అనుకుంటారు. కానీ వాళ్ళు రాజకీయ నాయకులు కాదు కదా, వాళ్ళకి ప్రజాస్వామ్యం అంటే తెలియదు కదా వాళ్ళకి. వాళ్ళు వచ్చిన పర్పస్ వేరు, వాళ్ళు అధికారాన్ని కోరుకున్నటువంటి పర్పస్ వేరు, దాన్ని చేశారు వాళ్ళు. కానీ మేము అది కాదు కదా, మేము ప్రజాస్వామ్యం అంటే తెలిసిన వాళ్ళవి, మేము రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళం, ప్రజలకు సేవ చేద్దామని వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు సిస్టమ్ మీద ఒక అవగాహన ఉంది కాబట్టి సిస్టమ్ పాడవకుండా మళ్ళా సరిచేద్దాము, భావితరానికి ఒక మంచి ప్రభుత్వాన్ని అలవాటు చేద్దామని ఒక ఆలోచనతో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కూడినటువంటి సమూహం ఈ కూటమిలో ఉన్నటువంటి. అవును సార్, అంటే మేము మీరు ప్రజాస్వామ్యయుతంగానే వెళ్తారు, అన్ని చట్టపరంగా మన ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, అన్ని విషయాల్ని మేము ప్రజలకు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, ఎస్టాబ్లిష్ చేయడంలో ఈ తతంగం లేట్ అవుతుంది, చర్యలకు ఉపక్రమించిన ఓకే, నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. నేను అనేది ఏంటంటే, ఇంకా కొన్ని వ్యవహారాలు వైసీపీకి లబ్ధి చేకూర్చడానికి అధికారులు యంత్రాంగం చేస్తున్నప్పుడు, అసలు పలానా విషయాలు తప్పు జరుగుతున్నాయని అనుకుంటున్నప్పుడు అవి ఇలాగే జరుగుతున్నవి మీ దృష్టికి రావటం లేదా? అంటే యంత్రాంగం వాళ్ళ మీరు అబ్జర్వ్ చేయటం లేదా? వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలియట్లేదా? మీకు తెలియకుండానే ఎన్ని ఇష్యూ అయిపోతున్నాయా? ఒకటి, అసలు గవర్నమెంట్ లో జరుగుతున్న తప్పులు మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? మీరు చంద్రబాబు గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా?
ఖచ్చితంగా అండి. వచ్చినవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత చేస్తున్నాను చెప్తే మేము ఎక్కడో కూడా మంత్రిగా ఉన్నాం కాబట్టి స్వతంత్రంగా చేసే ఆలోచన పవన్ కళ్యాణ్ లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి వ్యక్తిలో మొదటి వ్యక్తి ఆయన. అట్లాగే అట్ ద సేమ్ టైం ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుస్తాయి కొన్ని. ఇప్పుడు ఒక శాఖలో జరిగింది కొంచెం బయటకు వచ్చని తెలుస్తుంది, మన లోపల ఏం జరుగుతుంది అనేది ఆ మంత్రో లేకపోతే ఇంకొక పొలిటీషియన్ గమనించలేడు కదా. అంటే కీలకమైన ఉత్తర్వులు మంత్రికి పేషీకి తెలియకుండానే వచ్చేస్తున్నాయా? ఇక్కడ ప్రతిదీ మీరు గమనించండి మేడం. ఇక్కడ మంత్రి అనేది ఆర్డర్ ఐటమ్ వరకే. ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసి సంతకాలు పెట్టి బయటకు వచ్చేది ఎవరిదండి? అధికారులే. అవును. ఏ యొక్క జీవో మీద సంతకం ఒకటి చెప్తాము, చెప్పిన తర్వాత అది ఆర్డర్ అయ్యి ఎగ్జిక్యూషన్ రూపంలో వచ్చేది వాళ్ళ ద్వారా రావాలి. వాళ్ళ ద్వారా వచ్చినప్పుడు కొన్ని సార్లు మాకు తెలిసే అవకాశం ఉండదు. మాకు ఎప్పుడు తెలిసింది? రావట్లేదు మేడం. ఆ బయటకు వచ్చి తెలిసినప్పుడు ఖచ్చితంగా మేము దాన్ని కట్టలు చేస్తాం. ఇవాళ ఉదాహరణకు ఇప్పుడు అదే ఉంది, ఇది వైఎస్ కుటుంబంలో ఎవరికో గన్ను దోసి పెట్టేశారు అన్నారు. దోసి పెట్టేసిన దాని మీద బయటకు వచ్చిన తర్వాత కదా మంత్రి గారు తెలిసిన వెంటనే దాన్ని టాప్ చేస్తారు. దాన్ని విత్ హోల్డ్ లో పెట్టారు. విత్ హోల్డ్ లో పెట్టిన తర్వాత దాన్ని ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుంటాం. సో అందుకని మేము అనేది వ్యవస్థల్లో ఉన్నటువంటి ఈ అధికారులు ప్రజలకు జవాబుదారుగా పనిచేయడానికి కోరుతుంది. అందుకే మేము ఒక మంత్రికి ఎప్పుడు తెలుస్తుంది? బయటకు వచ్చిందని తెలుస్తుంది. ఒక నోటు ఫైల్ పంపిస్తాం. ఆ నోటు ఫైల్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేసి దాన్ని మళ్ళీ మార్చి ఏం చేస్తున్నారు అనేది బయటకు వచ్చినా చెప్తే అడుగుతాను సార్. అంటే మీరు అన్నారు కరెక్టే, మీ పాయింట్ కూడా వద్దాం. ఏమండి, జరిగిన తర్వాత ఇలా వచ్చాక కదా చర్యలు తీసుకుంటాం, మంత్రి గారి కన్నా ఈ అధికారులు కదా ఇంప్లిమెంట్ చేసేది అన్నప్పుడు మీకు ఈ రోజు తప్పు లేదా పలానావి జరుగుతున్నాయి, ఇంకా వీటిపై చర్యలు తీసుకుంటే బాగుంటుందని అనిపించే విషయాలు ఏమైనా ఉన్నాయా జనసేనకి? ఉన్నాయా అంటే మీరు చూస్తున్నారు కదా, చాలా ఉన్నాయి. మీరే అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతగా అన్ని తెలుసుకుంటున్నారు. అలా మీ దృష్టికి ఇది ఇంకా తప్పు, ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించాలని మీకు ఏమైనా అనిపించిందా భాగస్వామ్య పక్షంగా? ఒకటి మేడం, ఇప్పుడు మేము రాగానే గతంలో సరస్వతి భూములకి మా జిల్లాలోనే ఏ రకంగా రాసుకున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు చూసాం. వాటి మీద వచ్చాడు, చూశాడు. వెంటనే అక్కడ 24 ఎకరాలతో అసైన్ ల్యాండ్ ఉంటే వెంటనే క్యాన్సిల్ చేయడం కూడా జరిగిపోయింది. అట్లానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆక్రమించుకోవడం దాని మీద ఎంక్వైరీ చేశాం. నిన్న జరిగిన దాని మీద కూడా ఎంక్వైరీ చేశాం. సో ఇలాంటివన్నీ కూడా మేము ఖచ్చితంగా విత్ ఇన్ డేస్ లోనే చేస్తాం. ఏదో ఎంక్వైరీ చేశాము జరుగుతుందనే కాదు, విత్ ఇన్ డేస్ లోనే ఆ తప్పును సరిచేసి మంచి జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు మేము. అందుకని నేను అంటుంది అధికారులను మారమని పదే మేము కోరేది. ఎందుకంటే మళ్ళీ కొంతమంది సంఘాలు వచ్చేస్తారు, మమ్మల్ని తప్పడతారు, మీరు చెప్పబెట్టి మేము చేశాం కదా. మేమేం చెప్తున్నాం? మేము ప్రజలకు మేము చేసేది మంచి అనిపించినప్పుడు మీరు సెపరేట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే అధికారికి కూడా బాధ్యత ఉంటుంది. ఇన్ కేసు ఒక పొలిటీషియన్ వచ్చేసి ఒక పని చేస్తే అది ఆమోదయోగ్యం కానప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పండి, ఇది ఆమోదయోగ్యం కాదు, ఇది ఎగరెస్ట్ లాస్. ఈ ఆమోదయోగ్యం కానీ లేదు అన్ని ఒక్కసారి బాంబులు పేలుస్తారా? కొన్ని చెప్తారా? చంద్రిక గారు, మేము అదే అధికారం చెప్తున్నాం. మేము ఇన్ కేసు ఏదైనా ఒక మంత్రి దగ్గర నుంచో లేదంటే ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచో ఒక ఎంపీ దగ్గర నుంచో ఏదైనా ఒక ఫైల్ మీ దగ్గరకు వస్తే అది కరెక్ట్ కాకుండా అది అతనికి లబ్ధి చేకూరేది, ప్రజలకు ఇబ్బంది పడేదైతే ఖచ్చితంగా మీరు ఆపండి. ప్రజల కోసం ప్రభుత్వం చెప్తే ఒక వ్యక్తి కోసం కాదు. ఇంకా చెప్పాలంటే దుర్మార్గం ఏంటంటే మేము కూడా కొన్ని ఒప్పుకుంటాం. ఇవాళ ఏమైందంటే రాజకీయ నాయకులు రాజకీయంలో లేరు. ఇవాళ వ్యాపారస్తులు రాజకీయ నాయకులు అయ్యి రాజకీయంలోకి వచ్చారు ఇవాళ. అందుకని ఇలాంటి తప్పులన్నీ జరుగుతున్నాయి. మేము అందుకనే మా పార్టీలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారస్తులు ఎవరైతే రాజకీయాలు చేస్తారో వాళ్ళందరూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మీరు వ్యాపారాలు చేసుకున్నారు, వచ్చారు, అయిపోయింది. ఇవాళ ప్రజాస్వామ్యం కోసం ఉండండి. మీరు మళ్ళా దీన్ని లింక్ చేసుకుని దీన్ని అడ్డం పెట్టుకుని ఆ వ్యాపారంలో మీరు సంపాదించాలంటే కుదరదు అని మేము చెప్తున్నాం. ఆదిశగానే రానున్నటువంటి రోజు వెళ్తుంది. ఓవర్ నైట్ ఎవరిని చేంజ్ చేయలేం. మళ్ళా చెప్తున్నా, ఒక 2-3 దశాబ్దాల నుంచి రాజకీయ నాయకులు కనుమరుగైపోయారు, వ్యాపారస్తులే రాజకీయ నాయకులే ఇక్కడ. అందుకని ఇది జరగడానికి అంత కారణం కూడా ఇంత పెద్ద ఎత్తున అవినీతులు జరగడానికి కానీ, ఇంత పెద్ద ఎత్తున దందాలు జరిగి ఈ రకంగా ఆక్రమించుకోవటాలు, ఆటలు రావటాలు, ఇష్టానుసారంగా చేయటాలన్నీ కూడా కారణం అదే. దానికి తోడు ఈ ఉద్యోగస్తులు కూడా తయారైపోయారు. మన కమిషన్ మనకు వస్తుంది కదా, జీతం ఏముంది, జీతం 50,000 60,000 పెద్ద లెక్క, మనం ఒక ఫైల్ మీద సంతకం పెడితే లక్షలు వస్తాయి అనే దానికి అలవాటు పడిపోయారు. అవి మారండి అని చెప్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అన్ని కూడా సెటిలైట్ చేస్తుంది. ఓవర్ నైట్ జరగవు. ఖచ్చితంగా మేము వచ్చింది ఉన్నది, మరీ ముఖ్యంగా జనసేన పార్టీ ఆవిర్భావం
ఒక మార్పు తీసుకురావాలి కాదు, రాజకీయాలని. మారండి ఆ మారండి మార్పు ఏంటంటే అంటున్నారు. ఆ మార్పు అయినా అంటే కూడా ఇలాగే చేస్తున్నారు అంటే ఏదో ఒక అదృశ్య శక్తో ధైర్యమో అండో సపోర్టో వాళ్ళకు ఉండాలి కదా, మిమ్మల్ని ఇంకా లెక్క మనిషికి ఉండే ఆశ చేయట్లేదంటే. లెక్క చేయకపోవటమో అది కాదు, అండలు కాదు. మనిషికి ఉండేటటువంటి ఆశ, డబ్బు మీద ఉన్నటువంటి ప్రేమ, డబ్బు కోసం పడేటువంటి తపన, ఆశ ఇలాంటి నడిపిస్తుంది. ఎవరు అండలు ఉండవు ఇక్కడ. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రభుత్వం కోసం ఏమన్నా చెప్తే వెనక వెళ్ళిపోయినటువంటి వైసీపీ వాళ్ళని వేసుకొచ్చి మళ్ళా వాళ్ళ కోసం ఇక్కడ మేము పనిచేస్తామనేది అపోహ మాత్రమే. ఇక్కడ ఖచ్చితంగా జవాబుదారితనంగా పనిచేస్తాము. దాంట్లో కొంచెం టైం తీసుకుంటది, అది సెటరైట్ అవడానికి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, అధికారులకి సింక్ అవడానికి కొంచెం టైం తీసుకోవచ్చు. ఆ టైం కూడా చాలా కట్ చేస్తాము. రానున్నటువంటి రోజుల్లో ఒక ప్రజా ప్రభుత్వంలో ఒక జవాబుదారితనంగా ప్రజల కోసం పనిచేస్తాం. అన్ని కూడా సెట్ చేస్తాం. అవినీతి లేని ఒక పరిపాలన ప్రజలకు అందించాలనే తపన ఇక్కడ ఉంది. ఆ తపన ఖచ్చితంగా చేరుతుంది. శ్రీధర్ గారు, సో పార్టీస్ వర్షన్స్ విన్నారు కదా, అక్కడక్కడ బరితెగింపు ఉంది, విచ్చలవిడితనం ఉంది, సో సెటరేట్ చేసే పని ఉందని అంటున్నాం. కానీ నేను ఏంటి ఇంకా పరిష్కారం ఏంటి? ఇక్కడ విజయచంద్ర గారు మనం అర్థం చేసుకోవాల్సింది, వైకాపా ప్రభుత్వంలో బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి రకమైన స్కీమ్ ద్వారా పర్ఫెక్ట్గా డేట్ ప్రకారంగా వాళ్ళకి సంక్షేమం అందుతూ ఉన్నా కూడా ఈ సంక్షేమం ఒక్కటే కాదు, పరిపాలన అభివృద్ధి కావాలి, మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి, రాష్ట్రంలో విపరీతమైన అవినీతి జరుగుతూ ఉంది, రాష్ట్రంలో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అవినీతిలో కూరుకొని పోయింది, రాష్ట్ర ముఖ్యమంత్రి కాడ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా అవినీతి రాజ్యం వెళ్తూ ఉంది, ఈ రాజ్యాన్ని మనం కూలదోయాలని కూకటి వేళ్లతో కూలదోసి 93% స్ట్రైక్ రేట్తో మీకు కూటమి ప్రభుత్వానికి జనం వాళ్ళకి ఎటువంటి ఏ ఇబ్బంది జరగకపోయినా వాళ్ళకి బెనిఫిషరీస్ ఏదైతే స్కీముల ద్వారా అన్నీ కూడా వాళ్ళకి అందుతూ ఉన్నా, మీరు చాలా స్కీములు అనౌన్స్ చేసినా ఆ స్కీములన్నీ కూడా మీరు నెరవేర్చలేరని తెలిసినా బడ్జెట్ ప్రొవిజన్స్లో మీరు ఏమైతే ఎన్నికల్లో హామీలు ఇస్తున్నారో ఆ హామీలన్నీ కూడా గతంలో జగన్ కన్నా మీరు బెటర్గా ఇస్తారనే కాన్ఫిడెన్స్ లేకపోయినా రాష్ట్రంలో అరాచకత్వం రాజ్యం వెళ్తూ ఉంది. ఈ అరాచకత్వాన్ని అరికట్టడం కోసంగా మనం ఓటేయాలని ఆ రాజ్యాన్ని కూలదోసి మీకు రాజ్యాన్ని అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన తర్వాత ఏం జరిగింది? పై నుంచి కింద దాకా పవర్ సెంటర్ ఒక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్గా, ఆనెస్ట్గా, పద్ధతిగా ఉంటే దాని గురించి కాదండి. బేసిక్గా రెండో పాయింట్ కాడ నుంచి చివరి పాయింట్ దాకా ప్రతి చోట కూడా గతంలో మీరు ఏదైతే కంపెనీల గురించి అవినాష్ రెడ్డి బినామీ కంపెనీల కాడ నుంచి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని కంపెనీలు రాజ్యం వేలారో, అవినీతిలో భాగస్వాములయ్యారో, అదే కంపెనీలకి అదే వ్యవస్థలో మీరు పూర్తి స్థాయిలో పై స్థాయిలో ప్రతి విషయంలోనూ అప్పచెప్పడం జరిగింది. వైకాపాలో ఉన్నటువంటి కొంత నాయకత్వాన్ని మీరు తీసుకోవడం జరిగింది, వాళ్ళకే పెత్తనాలు అప్పచెప్పడం జరిగింది. ముందలే కొన్ని కమిట్మెంట్లు చేసుకున్నారు, గెలుస్తామో లేవో అనుకున్నారో అనుమానాలు ఏదన్నా కానీ. ఒక గ్రౌండ్ లెవెల్లో ఒక ఎమ్మెల్యేలు వైకాపా ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకి పెద్ద తేడా ఏమన్నా ఉంది అంటే క్రిస్టల్ క్లియర్గా పెద్ద తేడా ఏం అబ్జర్వ్ చేయట్లేదు. మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేలు వైకాపా ప్రభుత్వంలో ఎలాంటి అవినీతికి అయితే పాల్పడ్డారో అదే రకమైనటువంటి అవినీతి, అదే రకమైనటువంటి ఎమ్మెల్యేల యొక్క ఆ సంస్థానంలో రాజ్యంలాగా ఆ ఎమ్మెల్యే ఆ సంస్థానంలో ఆ ఎమ్మెల్యే అనేవాళ్ళు రాజు కింద ప్రవర్తించాడు గతంలో, ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. ఒకటి, ఎమ్మెల్యేల రాజ్యం నడుస్తూ ఉంది. రెండు, అవినీతి విషయంలో మీరు పై నుంచి కింద దాకా ఎక్కడా కూడా మీరు కంట్రోల్ చేయాలని అనుకోలేదు. గతంలో వైకాపా ప్రభుత్వంలో ఏ కంపెనీలు అయితే రాజ్యం వెళ్ళాయో అదే కంపెనీలకు అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ ఒక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మిస్టర్ పర్ఫెక్ట్ అనుకుంటే సరిపోదండి. కింద నుంచి పై దాకా ప్రతి చోట కూడా వైకాపా ప్రభుత్వంలో ఇప్పుడు చర్యలు అనేవి మాటల్లో కాకుండా యాక్షన్స్ లో కనిపించకపోతే రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండదు. యాక్షనే కాదండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
అసలు ఆలోచన విధానంలోనే ఇక్కడ ఏంటంటే మీకు అప్పచెప్పింది ఎందుకు అది మీరేదో అంటే వాళ్ళు 2000 వచ్చారు, మీరు 2000 ఇచ్చారు, వాళ్ళు 1000 ఇస్తే మీరు 1000 ఇచ్చారు. జనం చాలా విచక్షణతో, విజ్ఞతతో, పద్ధతిగా డబ్బులు ఇప్పుడు ఎవరైతే డబ్బులు ఎలక్షన్లో పెట్టగలరో వాళ్ళకే టికెట్లు ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. ఎవరేమి పెట్టుకున్నా కూడా జనానికి అతను 1000 ఇచ్చాడా, ఇతను 2000 ఇచ్చాడా కూడా లెక్క పెట్టుకోలేదండి. చాలా విచక్షణతో, మీ మీద నమ్మకంతో ఈ రాజ్యంలో జరుగుతున్నటువంటి అవినీతిని పవన్ కళ్యాణ్ మీదను చంద్రబాబు నాయుడు బేస్ చేసుకొని ఓటేశారు మీకు. కానీ జరుగుతున్నదైతే మాత్రం వైకాపా ప్రభుత్వం కన్నా ఏం బెటర్గా జరుగుతుందంటే ఆడాడ గుంతలు బోడుస్తున్నారు, ప్రాజెక్టులు వస్తున్నాయి. రైట్ సార్, వారు చెప్పేది పైన 2-3 కరెక్ట్ గా కాదు, ఒక్కళ్ళున్నా కూడా వ్యవస్థకి ఇబ్బందే కాబట్టి ఏం చెప్తారు? కనపర్తి శ్రీనివాస్ గారు వినేటట్టు అందరూ ఫాల్ ఇన్ ద లైన్ అయ్యేటట్టు ఏం చేస్తారు? 10 seconds ప్లీజ్. మేడం, ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పిన దాంతో నేను ఏకీభవించను. ఏదో వైకాపాలో అవినీతి జరుగుతా ఉంది, సేమ్ ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా మంత్రులు కూడా అట్లానే ఉన్నారు అనేది పూర్తిగా అవాస్తవం. ఇది ఇవాళ వాళ్ళు తెగ దోపిడీ చేశారు రాష్ట్రాన్ని. ఇవాళ ఇక్కడ ఎక్కడో అరాకొర ఒక వ్యవస్థలో ఖచ్చితంగా ఒక 10% ఏ వ్యవస్థ అన్నా ఉంటది. 80% వ్యవస్థ నాశనమై ఎమ్మెల్యేలంతా అవినీతి పరులైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. ఇక్కడెక్కడో ఒక 3%, 4% ఎమ్మెల్యేస్ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి పోలికే లేదు. మీరన్నట్టు 4th estate మీడియా ప్రజల కంటే కూడా ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ అవినీతి జరుగుతుందా, మంచి జరుగుతుందా ప్రజలకు వెలికి తీసేది మీడియా. మీడియాలో వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా వెంటనే స్పందించి ఇక్కడ మీ ద్వారా ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇన్స్టెంట్ హింస ఇవాళ జరిగినా జరగకపోయినా మంత్రుల్ని ఒక చంద్రబాబు నాయుడు గారి బాగా పనిచేసిన IAS IPS అధికారుల్ని వేధించి జైల్లో పెట్టండి అని కోరుకుంటా ఉన్నారు. కానీ అది జరగదు. జరుగుద్ది. ఎప్పుడు జరిగిద్ది? తప్పు చేసినటువంటి కొడాలి నాని, వంశీ, లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఈ అవినీతి పరులంతా ఇవాళ ఎక్కడికి పోయారు? ఎక్కడున్నారు? వాయిస్ ఎక్కడ? వాళ్ళతో పాటు బయటపడుతున్న ఈ అవినీతి పరులు కూడా ఇంకా కమిటీలు వేయటం ఇవన్నీ కాకుండా కొంచెం చర్యలు వేగవంతంగా ఉంటే అదే చెప్తున్నా. మీకు ఒక్కటే గమనించండి, వాళ్ళ ప్రభుత్వంలో లాగా మేము గబగబా కక్ష సాధింపు చర్యలకు చేపడితే కోర్టులో 2 రోజుల కంటే నిలవు ఇవన్నీ. మేము చేసే చర్యలన్నీ కూడా ఇప్పుడు ఇవాళ ఫైబర్ నెట్ చైర్మన్ ఉన్నాడు జీవీ రెడ్డి గారు ఎంత స్పీడ్ గా చేస్తా ఉన్నాడు. జీవీ రెడ్డి గారు అక్కడ ఎంత మందిని 600 మంది 700 మంది అక్రమ ఎంప్లాయీస్ ని తొలగించడంతో పాటు పూర్వండే మధుసూదన్ రెడ్డి మీద కేసు పెట్టాడు. ఇవాళ రేపు అతను అరెస్ట్ కాబోతా ఉన్నాడు. నేను అనేది ఏంటంటే ప్రతిదీ బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు యంత్రాంగంలో ఇంకా మీ మాట వినేటట్టు చేసుకోండి. ఇంకా ఆ ఫ్లేవర్ ఉందని మీరే ఇందాక ఒప్పుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ ని తొలగించండి. తొలగిస్తున్నా మేడం, ఖచ్చితంగా ఆ ఫ్లేవర్ మీద చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుంది. వాళ్ళలో మార్పు ఉంటదేం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆశ ఏంటంటే ఇవాళకి ఉన్నటువంటి మనకు తక్కువ ఉన్న IAS IPS వాళ్ళేదో ఒకేసారి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి అనేవాడు వ్యవస్థ ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం ప్రభుత్వం చాలా తేడా ఉంది. మేమిచ్చిన చెయ్యలేము అంటున్నాడు శ్రీధర్ గారు. అన్నట్టు తేడా కనిపించేలాగా చెయ్యండి వాటి మీద కాకుండా. థ్యాంక్ యూ కనపర్తి శ్రీనివాస్ గారు. అన్నిటికీ కట్టుబడి ఉన్నాం. చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తాం. పారదర్శకమైనటువంటి పాలన తప్పనిసరిగా ఇక నుంచి ఏమైనా చిన్న చిన్న ల్యాప్సెస్ ఉంటే ఈ 6 నెలలు అయిపోయింది హనీమూన్ పీరియడ్, చాలా సీరియస్ గా ఉంటది రేపు నుంచి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ కనపర్తి శ్రీనివాస్ గారు, గాదా వెంకటేశ్వర గారు, శ్రీధర్ గారు. థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్.